ना बाजू से వర్తమానం ఛానల్ కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈ రోజు మాల జాతీయ సంఘం నాయకులు ఎన్నో సంవత్సరాలుగా మాల ఉద్యమం చైతన్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి సందర్భం. ఇదే సందర్భంలో నిన్న రాష్ట్ర అసెంబ్లీ మొత్తం కూడా వర్గీకరణ అమలు చేసేటువంటి అంశము ముందుంది కాబట్టి ఈ రోజు మన మాల సంఘం జాతీయ నాయకులు చెన్నై సార్ గారిని అడుగుదాం. సార్, ఈ రోజు చేసేటువంటి కార్యక్రమం ఏంటి సార్? ఇక్కడ ఈ రోజు చేసిందంటే నిన్న అసెంబ్లీలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పు మాలల మనోభావాలు దెబ్బతీసేటట్టు చేసిండు. ఎందుకంటే 30 లక్షల మాలలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓట్లేసి గెలిపించిన ఘనత మాలలకు ఉందని కూడా మనం చేస్తున్నాం. అందు గురించనే ఇప్పటి దాటా చేస్తే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 7% ఇచ్చిండు. ఈ రోజు 5% ఇచ్చి నేను ఘనంగా ఇచ్చిన అని చెప్పుకుంటున్నాడు. అది కాదు, మాలలకు చాలా అన్యాయం జరిగింది. 59 కులాలు, 59 కులాలు అంటే ఉప కులాలకే 5% ఇస్తే అందు గురించనే మేము ఆందోళన చేపట్టాము. ఎక్కడ మాలలు ఎక్కడ చూసినా మనోభావాలు దెబ్బతిని ఈ రోజు ధర్నాలు, రసరోకోలు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో చేస్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది. ఏనికి బాధ అంటే మేము ఓట్లేసి గెలిపించిన పార్టీ అదేవిధంగా మందకృష్ణ మాదిగా బీజేపీకి ఓట్లేసి కాంగ్రెస్ డాగులేసి చేపించుకున్నాడంటే మేము ఎంత బాధపడాలి అని కూడా మేము మనం చేస్తున్నాం. అందు గురించే రేవంత్ రెడ్డి గారు అది వెనక్కి తీసుకోవాలి. మళ్ళా రివ్యూ కంటేసి రివ్యూ మీటింగ్ పెట్టి మళ్ళీ మార్చి మా న్యాయం జరిగిన దగ్గర మాలలకు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఏంటంటే మేము చేసిన దగ్గర ఇనేదే లేదు, రేపు లేదు, ఎల్లుండి గాంధీ భవన్ కూడా ముట్టడి చేస్తాము. మాలలకు న్యాయం జరిగిన దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కూడా డిమాండ్ చేస్తున్నాం. సార్, అదే విధంగా ఎంఆర్పిఎస్ వాళ్లకు రాజకీయ పార్టీల నాయకుల మద్దతు ఉంది, ప్రజా సంఘాల నాయకుల మద్దతు ఉంది. అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తున్న క్రమంలో రాష్ట్రం అంతా వాళ్ళు పోరాటం చేస్తున్న సందర్భం. మరి మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి పేరు మీద మీరు చేసే కార్యక్రమంలో మీకు ఎవరు మద్దతు లేరు కదా, మరి దీన్ని ఎట్లా చూస్తారు? మాకు అంటే వాళ్ళకి ఏ మద్దతు ఉంది? ఎవరు మద్దతు లేదు. డాగులు వేస్తే వస్తున్నారు. మేము డాగులు వేయము. డాగులు వేయకుండానే మాకు కూడా మద్దతు ఉండరు. అందరి మద్దతు ఉండరు. మద్దతు లేదని తెలియదని లేదు. కాంగ్రెస్ పార్టీ ఉంది, మద్దతు లేదని అన్ని పార్టీలలో మా వాళ్ళు ఉండరు. అందరు మద్దతు ఉండరు. మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండరు మద్దతు. వాళ్ళకి అన్ని పార్టీలు ఉన్నా మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మాకు ఉన్నాడని కూడా మేము మనం చెప్తున్నాం. అంబేద్కర్ ఒక్కడున్నంత మాత్రాన ఈ కోట్లాది మంది ప్రజలుగా అన్ని పార్టీలలో మీ వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో వర్గీకరణ 4 సంవత్సరాలు అయింది, లాభం జరిగింది అని వాళ్ళ ఉద్దేశం ఉంది. స్వతంత్రం రాకమునుపు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో, స్వతంత్రం వచ్చినాక వర్గీకరణ అమలైనాక అన్ని ఉద్యోగాలు వచ్చినాయని వాళ్ళు అంటారు. ఆ సాక్ష్యంతోనే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఇప్పుడు వర్గీకరణ అయింది కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం అనే భావనలో వాళ్ళు ఉన్నారు. దీని పట్ల మీ అభిప్రాయం? ఆ రోజు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసినప్పుడు 4 సంవత్సరాలు అనుభవించిండు. 20,700 జాబులు పోయినాయి. ఆ జాబులు తినేసిండ్రు. మాలలు తినేసిరని మానుకోవాలి. అందు గురించి అని మేము పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేస్తున్నాం. మేము మాలలు తినేసి దొబ్బేసినట్టే నీవే 20,030 జాబులు తినేసిండ్రు. 4 సంవత్సరాలు అనుభవించారు. నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసినప్పుడు మేము కోర్టు పోయి మళ్ళీ గెలిచినామని కూడా మనం చేస్తున్నాం. అందు గురించనే ఆ ఋషికి మళ్ళీ మేము చేపించుకోవాలనుకున్నాం. మేము కూడా కోర్టు పోతాము, దీన్ని ఆపేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తాం. సార్, అదే విధంగా ఇప్పుడు మీరు ఒక్కరు మీ కులమే బాగుపడుతుంది, మిగతా 58 కులాలు నష్టపోతున్నాయి అనేది బలంగా ఉంది కదా. మరి మీరు ఒక్కటే కులం అవుపిస్తున్నారు, మిగతా వాళ్ళ కులాలు ఎవరైనా ఉన్నారా సార్ ఇక్కడ? మేము ఏం లేదు, 59 కులాల
ఆ కులాలు కూడా డెవలప్ చేస్తామని మేము అనుకున్నాం. మేము మాలలే ఒక్కడే కాదు, ఆ 59 కులాలు కూడా వెనుకబడిన కులాలకు కూడా ప్యాకేజ్ చేసి డెవలప్ చేయాలని మేము అడుగుతున్నాం. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలాగో అసెంబ్లీలో ప్రకటన జరిగింది కదా, మరి భవిష్యత్తులో మీరు చేయబోయే కార్యక్రమాలు ఏమిటి? అంటే దీని వర్గీకరణ పైన మళ్ళీ మీరు ఏమైనా పోరాట కార్యాచరణ తీసుకుంటారా? చాలా పోరాటాలు చేస్తాం. ఈ వరకు ఢిల్లీ కూడా పోతాం, ఢిల్లీలో కూడా చేస్తాం. చాలా పోరాటాలు చేసి మేము వచ్చిన దగ్గర సాధించుకుంటామని, మాలలకు న్యాయం జరిగిన దగ్గర పోరాటం చేస్తామని కూడా పోరాటం. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు కార్యకర్త నుంచి జాతీయ స్థాయిలో మీ మాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది బలమైన ప్రచారం నడుస్తా ఉంది బయట. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను కొట్టేపించే ప్రయత్నం చేస్తారా ఫ్యూచర్ లో? మేము ఫ్యూచర్ లో మేము మోసంగా మాకు ఎక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు పోయి కొట్టేపిస్తామని కూడా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు 58 కులాల వాళ్ళకి నష్టం జరుగుద్ది అని ప్రజలంతా మాట్లాడుతున్న సందర్భాలు చూస్తున్నప్పుడు మీరు కొట్టేయడం వల్ల మీకు లాభం అయితే వాళ్ళకి నష్టం అవుతుంది అని అంటే న్యాయ ప్రక్రియ చర్చ వస్తుంది కదా, మరి ఈ చర్చను మీరు ఎట్లా చూస్తారు? మేము మళ్ళీ వాళ్ళని మూసపెట్టుకొని మాలకు న్యాయం జరిగినప్పుడు వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్యాకేజ్ చేయించి గవర్నమెంట్ తోటి చేపిస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మీకు ధన్యవాదాలు. మీరు చెప్పండి అన్న, మీరు ఎలా స్పందిస్తారు? అసలు మీరు ఒక్క మాల వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు, ఏ నాయకులు కూడా లేరు. అందరు అపోహ, అట్లా అందరు అపోహనే కానీ ఎక్కడ అటువంటిది లేదు. మాలలు ఉన్నటువంటి 59 కులాలను తీసుకొని పోతారు. వాళ్ళకు సపరేట్ గా వాళ్ళకు సపరేట్ ప్యాకేజ్ తీసుకొని వాళ్ళ డెవలప్మెంట్ చేయడము, సంచార జాతులను కూడా కలవడము, వాళ్ళకు డెవలప్ చేయడానికి వాళ్ళ విద్య, ఆరోగ్య అన్ని రకాలుగా వాళ్ళకు ముందుకు చేయాలని మాలలో ఉంటారు. కానీ మాలలు ఎప్పుడు మాలలే బాగుపడాలని ఎక్కడ ఊహించారో వాళ్ళు కని విని ఎరుగని. మీకు మద్దతు ఎవరు వస్తలేరు కదా? ఇప్పుడు వాళ్ళకి రెడ్డి సంఘం ఉంది, రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రజా సంఘంలో దేశంలో అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తా ఉన్నారు, వాళ్ళ వైపు అన్యాయం ఉందనుకుంటారు. కానీ దాన్ని ఎట్లా చెప్పగలుగుతారు మీరు? యాక్చువల్ గా ఈ పొలిటికల్ పార్టీకి ఎట్లనే ఆయనకు సపోర్ట్ ఇస్తే మాకు వచ్చే ఎలక్షన్లు ఏం చేస్తారో, మాదిగలకు సపోర్ట్ ఇస్తే మాదిగలు మాకు ఓటు వేస్తారో అనుకుంటున్నాడు. మాదిగలు వాళ్ళకి అన్యాయం చేస్తారు, వాళ్ళకి తెలుసు. మన ఎలక్షన్ మూమెంట్ రాగానే మాల కాళ్ళు పట్టుకుంటారు. ఈ రాజకీయ నాయకులందరూ ఇప్పుడు ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఉండరు, వాళ్ళు ఉండబోరు, ఉండనీయం కూడా. వచ్చే ఎలక్షన్ లో పెద్ద ఎత్తున చూపిస్తాం. ఇప్పుడు యావత్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచేరి, కేరళ, మధ్యప్రదేశ్ అన్ని ఏరియాలలో తిరిగి యావత్ భారతదేశంలో స్పందిస్తూ, యావత్ భారతదేశంలో దీన్ని వ్యతిరేక పవనాలు వీస్తూ, వ్యతిరేకంగా చేస్తూ, ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కూడా తప్పు, ఆ తప్పుదాన్ని కూడా కరెక్ట్ చేయకూడదు. రేవంత్ రెడ్డి చేసినటువంటిది ఏదైతుందో ఇంపీరియల్ రిటార్డ్ 2011 ప్రకారం ఇచ్చిందో అది టోటల్లీ రాంగ్. దానికి టోటల్లీ మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అన్ని జిల్లాలలో, మండలాల్లో ప్రత్యేకంగా మాలలు మేలుకోవాలి. మాలలు మేలుకొని ఈ యొక్క ముఖ్యమంత్రిని గద్దె దిగిందాక మేము ఊరుకోము. ఇది ఖచ్చితంగా సాధిస్తాం, సాధించి తీర్థం. ఎవరు మాకు లేకున్నా మాకు కాన్స్టిట్యూషన్ ఉంది, మాకు రాజ్యాంగ పరంగా వచ్చే హక్కు మేము సాధించుకుంటాం, సాధించి తీర్థమని సభాముఖ్యంగా చెప్తున్నాం. ఇంకొక విషయము, మీరు మాలలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత వర్గ స్థాయిలో ఉన్నారు. కానీ మిగతా 58 కులాలు, ఉపకులాలు వాళ్ళంతా వెనుకబడ్డ వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, ఆత్మగౌరవంతో, కులంతో అనేక రకాల హింసకు గురైన క్రమంలో వర్గీకరణ, క్లాసిఫికేషన్ అనేది అన్ని వర్గాలకు న్యాయం అవుతుందని బయట ప్రచారంతో అందరు మద్దతు తెలుపుతున్నారు కదా. అసలు మీరు వర్గీకరణ కావాలంటారా, వద్దంటారా, లేకపోతే అసలు ఏ ఉద్దేశంగా ఇంత పెద్ద మీటింగ్ టోటల్లీ రాంగ్. ఇది మేము ఎప్పుడో ఒకరికి అడ్డుపడము, ఏ కులానికి కూడా మేము అడ్డుకోము. మేము ఎందుకంటే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఒక హక్కును ప్రతి ఒక్కరికి ఫలాలకు చెందాలని మేము కోరుకుంటాం. కానీ వీళ్ళు కొత్త కొత్త నాటకాలు చేస్తూ ఈ రాజకీయ పార్టీ లబ్ధిల గురించి మాలలను బలి చేస్తారు. కానీ మాలలు ఎక్కడ మాలలకే చేయాలి అని, మాదిగలకు చేయొద్దు, దక్కలకు చేయొద్దు, బేగరోళ్ళకు చేయొద్దు అని ఎక్కడ అనరు, ఉండరు. కానీ దుష్ప్రచారం చేస్తూ ఇంతకు ముందు కూడా చెప్పారు, మీకు తెలిసిన విషయమే, దోసుకుని అంటే ఎవరైనా దారి చేస్తామా, వాళ్ళు ఇంత సొమ్ము దోషమా, ఏం చేస్తాం చెప్పండి. అన్నిటువంటి ప్రచారాలు చేస్తూ మా మీద బ్లేమ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను దానికి సరైన సమాధానం చెప్తాం, సరైన సమాధానం ఇస్తాం. ఖచ్చితంగా ఇది సాధిస్తాం.
ఈ వర్గీకరణ అంశాన్ని మేము మొత్తం దీన్ని ఆపేస్తాం, అన్ని వర్గాలకు వచ్చేటటువంటి మేము ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్, జై బాలనాథమన్న. మీ పేరేం పేరేనా? నా పేరు కర్ణం కిషన్, జాతీయ మహిళా ఐక్య వేదిక. ఓకే, ధన్యవాదాలు. ఓకే, ఈరోజు నిన్న అసెంబ్లీలో వర్గీకరణ ప్రకటన జరిగింది కాబట్టి ఈ ప్రకటనలో భాగంగా మాల సంఘాల నాయకులు మేము మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తాము, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి జడ్జిమెంట్ వాపసు తీసేటట్టు చేసి మా హక్కుల కోసం పోరాటం చేస్తామంటుండ్రు. అది ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ మళ్ళా ఇక్కడ ఒక మాల సంఘం నాయకులు ఉన్నారు. ఏం పేరేనా మీ పేరు? బాలకృష్ణ. మాట్లాడండి, మీరు మాట్లాడండి సార్. అసలు ఏంది ఇప్పుడు వర్గీకరణ మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వర్గీకరణ సరైన పద్ధతిలో జరగలేదు. లెక్కలు గణాంకాలు 2024 ప్రకారం తీసుకోలేదు. కమిషన్ అతను చైర్మన్ 2011 జనాభా ప్రాతిపదికన తీసుకొని దీన్ని తప్పుల తడకగా మేము భావిస్తూ ఉన్నాము. ఈ లెక్కలు మాలల లెక్కలు, మాదిగ లెక్కలు సరైన రూపంలో లేవు. అది తప్పుల తడక కాబట్టి మేము దీన్ని అంగీకరించాము. ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు అంగీకరించాము. ముఖ్యమంత్రి ఏదైతే తప్పుల తడకను అసెంబ్లీ సాక్షిగా ఆమోదిస్తున్నట్టు ప్రకటించడం పట్ల మేము చాలా తీవ్ర విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి సానుకూలంగా వర్గీకరణకు ఉన్నట్టయితే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మా జనాభా ప్రాతిపదికన చేయాలి. జనాభాను లెక్కల గణాంకాలను తీయాలి 2024 ప్రకారం. అది తీయకుండా పాత లెక్కలు తమాషా ప్రకారం తీసి దాన్ని ఆ సర్వే చేసినట్టు కానీ చాలా మటుకు సర్వే పూర్తి కాలేదు. ఇంకా సర్వే అనేది గ్రామాలలో లోతుగా సర్వే చేయలేదు. ఇది అంతంత మాత్రాన్ని సర్వే చేసి ఈ మాదిరిగా తప్పుడు తడకతోని మాదిగలకు 9%, మాలలు కేవలం 5% ఉన్నట్టుగానే చూపిస్తున్నారు. మాలలు 8-9%. మీ వైపు న్యాయం లేదు, వాళ్ళ వైపు ఉంది. దేశంలో అన్ని పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. అదే క్రమంలో రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కూడా. మరి మీకు ఇంత పెద్ద మూవ్మెంట్ చేస్తున్నప్పుడు మీకు మీ మాలకులను తప్ప ఎవరు కూడా లేరు కదా, దీన్ని ఎట్లా చెప్పగలుగుతారు? వాళ్ళు మాదిగ దండోరా వాళ్ళు ఇతరత్ర కులాల వాళ్ళకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మాకు తీవ్రని అన్యాయం చేస్తా ఉన్నారు మాలలు. ఇప్పుడు తప్పుడు సమాచారం నమ్మే పరిస్థితిలో ప్రజలు ఉన్నారా? ఇప్పుడున్న పరిస్థితులలో అంత అమాయకత్వంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కూడా తప్పుడు సమాచారంగా ఉండి వర్గీకరణకు మద్దతు తెలుపుతారంటమా? నంబర్ 1 తప్పుడు సమాచారాన్ని తీసుకొని వాళ్ళు మద్దతు తెలుపుతా ఉన్నారు. నంబర్ 2 ఎన్నికల్లో ఓటు బ్యాంక్ వీళ్ళకు మద్దతు ఇస్తే కనుక ఓట్లు వీళ్ళ మాదిగ వాళ్ళ ఓట్లు మాకు వస్తాయని ఆశాభావంతో రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయే తప్ప వాళ్ళ రాజకీయ పార్టీలకు చూపించమనండి, గణాంకాలు చూపించమండి, కరెక్ట్ గణాంకాలు చూసి చేయమండి. మాకు ఏమి ఇబ్బంది లేదు. కరెక్ట్గా గణాంకాలు తీసి మాకు చూపించినట్టయితే మాకు ఏమి ఇబ్బంది లేదు. మేము 5% ఉన్నారన్నట్టు 5% ప్రకటించి మాలను తీవ్రంగా అఘోరపరిచింది రాష్ట్ర ప్రభుత్వము, ఈ కమిషను, ముఖ్యమంత్రి. అసెంబ్లీ సాక్షిగా మాలలను తక్కువ శాతం చూపించి అఘోరపరచడం చాలా బాధాకరం. ఉస్మానియా విద్యార్థి అంశ నాయకులు, మాల నాయకులు మన నామ సైదుల్ గారు ఉన్నారు. సైదుల్ గారు చెప్పండి, వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అన్ని వర్గాలు ఎంఆర్పిఎస్ వాళ్ళకు ఉన్నాయి కదా, మీ ఒక మాల సంఘమే ఉంది, మిగతా సంఘాలు లేరు కదా, మీరు ఏం చేయాలనుకుంటారు? ఉస్మానియాలో కూడా పెద్ద ఎత్తున మీరు దిష్టిబొమ్మ దానం చేసిన సందర్భం. ఈరోజు నిన్న అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి, మాల అని చెప్పుకునే బట్టి విక్రమార్క గారు కానీ, అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ మాలలకు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మందకృష్ణ అవుట్ రైడ్గా బీజేపీ కోట్లు వేయాలని, కాంగ్రెస్ కోట్లు అయితే అని బహిరంగంగానే చెప్పిండు. నేడు అదే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్న మాలలకు ఈరోజు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. గతంలో కంటే కూడా ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్లు తగ్గించి మాలల యొక్క నోట్ల మట్టి కొట్టడం జరిగింది. ఇది ఇప్పుడు మీకు అన్యాయం జరిగిందని మీరు మాట్లాడుతున్నారు కదా, మరి మీకు అన్యాయం జరిగితే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు అందరూ మీకు సపోర్ట్ చేయాలి కానీ మరి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంది అసలు?
ఈరోజు సమాజంలో మాలల్ని ఏదో ద్రోహులుగా అన్ని పార్టీలుగా చిత్రీకరిస్తున్నాయి. కబద్దార్ అన్ని పార్టీలకు మేము చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో మాలలు ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి మీరే రేపు మా యొక్క మద్దతుల కోసం తిరిగే విధంగా భవిష్యత్ కార్యాచరణ చేస్తాం. అన్ని పార్టీలకు మాలలు తగిన గుణపాఠం చెప్తాం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఈ కాంగ్రెస్ పార్టీకి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఈ జరిగే ఎన్నికలలో మొత్తం కాంగ్రెస్ పార్టీని పొందబెడతాం. మాలల జోలికి వస్తే కబద్దార్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీ మాల వర్గాలు మాత్రమే నాయకత్వం వహించి అన్ని వర్గాలను తీసుకొచ్చి మీరు రాజ్యాధిపత్యం చేయగలుగుతారా? మీరు ఇతరుల అభిప్రాయాలు గుర్తించకుండా మీ అభిప్రాయమే శిరోధైర్యం అనుకుంటా మేము ముందుండి మాతోటి వచ్చే బీసీలను కానీ మైనార్టీలను కానీ అగ్రకులాల పేదలను కానీ అందరి మద్దతుతోటి మీ యొక్క ప్రత్యేకమైన వేదిక ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలోనే ఈ యొక్క ఆధిపత్య కులాల్లోనే అధికారం చెలాయిస్తున్న ఈ యొక్క వీళ్ళ ఎంత ఉండకుండా మేమే ఒక ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. మేము ఏ మీటింగ్ అయినా కూడా ఎంఆర్పిఎస్ మీటింగ్ అన్ని వర్గాలు అన్ని ప్రజా సంఘాల మద్దతు ఉన్నాయి. అసలు మీ మీటింగ్లలో ఎవరు లేరు, మీరే ఉన్నారు. మరి మీరు ఎట్లా ముందుకెళ్తారు? అన్ని వర్గాలు ఎట్లా కలుపుకోపోతారు? ఏ కాజ్ మీద మీరు వెళ్తారు? మేము ప్రత్యేకంగా మన డిసెంబర్ 1న మాలల సింహగర్జనతోటి మా యొక్క ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో ఎంతో భారీ బహిరంగ సభ నిర్వహించి విజయవంతం కావడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేని ఇప్పుడు ఆ సంఘం నాయకులు ఈ బీసీ సంఘాలని రెడ్ల సంఘాలని వాళ్ళ చుట్టూ తిరిగి మద్దతు కూడా పెట్టుకుంటారు తప్ప మేము స్వతహాగా మా మాలల యొక్క ఉనికి మా బలం చాటడానికే మేము ఒక సింహగర్జన ఏర్పాటు చేసుకున్నాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ఎవరిని పోయి మాకు మద్దతు ఇవ్వని మేము కోరలేదు. వారు స్వతహాగా వెళ్ళి మేము 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అని మద్దతు కోరడం జరుగుతుంది. మీరు కోరండి, తప్పు లేదు. జనాభా పెరిగింది, రిజర్వేషన్లు పెరగాల. కామారెడ్డి డిక్లరేషన్లు, చేవేల డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? రిజర్వేషన్లు పెంచుతాం 18% ఉన్న దళితులకు. రిజర్వేషన్లు పెంచకుండానే ఈ 15%నే ఈ మాల మాదిగల మధ్య కొట్లాట పెట్టి మీరు రాజకీయం పబ్బం కట్టుకుంటారు. మాదిగ సోదరులారు ఇప్పటికైనా మీరు కన్ను తెరవండి. రిజర్వేషన్ల పెంపు కోసం కొట్లాడదాం. ఈ రిజర్వేషన్ల పెంపు సాధించి మనం సమాన వాట పంచుకుందాం. వాస్తవ గణాంకాలు కానీ జరగాలి. తెలంగాణలో జరగలేదు. తప్పుల తడగా ఉన్నాయి. కులగణన మొత్తం దళిత జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతుంది. ఎక్కడైనా ఇది తగ్గినట్టు చూపించారు. ఇప్పుడు ఇదే క్రమంలో ఇప్పుడు వివేక్ గారికి టీవీ ఛానల్స్ ఉన్నాయి, 1,00,000 కోట్లు ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో 3 పదవులు ఉన్నాయని మాట్లాడే క్రమంలో అతను డబ్బులు ఇస్తే మీరు మీటింగ్లకు వస్తున్నారు, మీరంతా పెయిడ్ బ్యాచ్ అనే ప్రచారం బయట జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మీకు ఎవరు మద్దతు లేరు, మీ వైపు న్యాయం లేదని మీరేమో ఇవన్నీ చెప్తా ఉన్నారు. మరి మీరు పెయిడ్ బ్యాచేనా? పెయిడ్ బ్యాచ్ అనేటోళ్ళకు చెప్పు తీసుకొని కొడితే వేడంటుండేవాడు. అర్థమైందా? మేము వివేకన్న అనే వ్యక్తి మాలను తక్కువ స్థాయి చేసి చూపించడం జరుగుతుంది. పెయిడ్ బ్యాచ్ అనేటోళ్ళు వాళ్ళు మద్దతుల కోసం తిరిగేది వాళ్ళు. మేము ఎక్కడ ఎవరి కోసం తిరుగుతున్నాం? మా యొక్క జాతి అస్తిత్వ పోరాటం కోసం ఒక భారీ బహిరంగ ఏర్పాటు చేసుకున్నాం. పడని వాళ్ళు రకరకాలుగా రూమర్స్ పెడుతున్నారు. దమ్ము ధైర్యం అంటే చూపించండి. మేము ఎక్కడ డబ్బులు తీసుకొని సభదాగా వచ్చినాం. మా సద్ది మా నీళ్లు తీసుకొని స్వతహాగా పే బ్యాక్ టు ద సొసైటీ కింద గ్రామాల నుంచి లక్షలాది ధరలు వచ్చి మా సభను విజయవంతం చేసుకున్నాం. అంతేగాని అవాకులు చవాకులు పెంచేటోళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం. ఇది అగ్రకుల రాజకీయ నాయకులు మాల మాదిగల మధ్య సిచ్చు పెట్టి వీళ్ళు ఐక్యమైతే రాజ్యాధికారానికి రారు. వీళ్ళు ఐక్యం కాకుండా ఉండాలని ఈ యొక్క కుట్రలు పండుతున్నారు. ఇప్పటికైనా సోదరులారా అందరు కళ్ళు తెరవండి. ఈ రిజర్వేషన్ల పెంపు కోసం కలిసి ఉద్యమిద్దాం. ఈ యొక్క అనాది కాలంలో రిజర్వేషన్లు కాదు. ఈ బీజేపీ ప్రభుత్వం వైపు నమ్మకండి. బీజేపీ మనల్ని రాజ్యాంగాన్ని రద్దు చేసి వాళ్ళ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా పాతాలని చూస్తుంది. మాదిగ సోదరులారా బీజేపీ పార్టీని నమ్మకండి. మీరు దయచేసి ఈ యొక్క రిజర్వేషన్ పెంపు కోసం కొట్లాడదాం. ఇది ఎవరికి న్యాయబద్ధంగా లేదు. గతంలో కంటే ఇంకా తక్కువ ఉంది కాబట్టి మనం రిజర్వేషన్ల పెంపు కోసం కొట్లాడి ముందు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో దళిత భోజన రాజ్యం కోసం కొట్లాడదామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సైదుల్ గారికి.